వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నానండి. ఈ మటన్ కర్రీ వైట్ రైస్ అయినా, జీరా రైస్ అయినా, బగారా రైస్, బిర్యానీ, రోటీస్ దేనిలోకైనా సరే సూపర్ కాంబో అండి. ఈ రుచికరమైన మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. చూడండి, నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ కారము, పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పొడి ఇవి వేసి బాగా కలుపుకోవాలి. అన్ని ఉప్పు కారాలన్నీ కూడా మటన్కి పట్టేటట్టు కలుపుకుందాము. అలాగే కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా పెరుగు వేసి ఇది కూడా మటన్కి పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి మటన్ని సైడ్కి పెట్టేద్దాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మటన్లో కూడా కొవ్వు ఉంటుందండి, అందుకని ఆయిల్ కొంచెం తక్కువ తీసుకోండి. తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ రంగు మారిపోయినాయి. ఇందులో సగం ఆనియన్స్ని మనము సైడ్కి పెట్టుకుందాము. మిగిలిన సగము కుక్కర్లో అలాగే ఉంచేద్దాము. చూడండి, ఈ సగం సైడ్కి పెట్టుకుందాము ఆనియన్స్ని. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క ఇవి వేసి ఒకసారి కలుపుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది వేగిన తర్వాత మనము మటన్ వేసుకుందామండి. తాలింపు బాగా పట్టేటట్లు ఈ మటన్ని కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ మటను. దేంట్లోకైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాం. ఈలోగా మనము ఒక టమాటా, అలాగే కొన్ని జీడిపప్పులు, మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి తీసి ఒక మిక్సీ జార్లోన మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కూడా సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ చూద్దాం. చూడండి, మటన్లో వాటర్ వచ్చేసినాయి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు, కానీ మటన్లో నుంచి వాటర్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. చూడండి, ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెడదామండి. చూద్దాము. ఇప్పుడు మనము ఇందాక మిక్సీకి వేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ మటన్లో వేసుకోవాలి. ఇది ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాము. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయండి, అవి కూడా ఎగిరిపోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాం. చూద్దాం. ఇప్పుడు కొద్దిగా మటన్ మసాలా వేసుకుందాము. ఈ మటన్ మసాలా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా. ఇప్పుడు చూడండి, మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనకు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మీకు కొంచెం జారుడుగా చారుగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే మీకు తగినన్ని వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ కొట్టించాలండి. లేత మటన్ అయితే 4 విజిల్స్ సరిపోతాయండి. చూద్దాం, ఆవిరిపోయిందేమో. మటన్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఏం చేసుకోవాల్సిన పని లేదు, ఇట్లే సర్వ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా. ఎమ్మి మటన్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.